కలహాలతో పిల్లను ఇచ్చిన అత్తని అల్లుడు హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మద్దూరు మండలం బంజారా గ్రామానికి చెందిన జంగిలి యాదగిరి వజ్రమ్మ దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె భవానీని 8 ఏళ్ల క్రితం అదే మండలం ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్కు ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడు కూతురుతో కలిసి యాదగిరి వజ్రమ్మలు కొన్నేళ్లుగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని అంజయ్య నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. కొన్ని రోజులుగా భవానీ మహేష్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. సొంత గ్రామంలో ఈ నెల 22న పంచాయతీ కూడా పెట్టారు. పెద్దలు చెప్పినట్టుగా శనివారం భవానీ ధర్మారంలోని అత్తారింటికి వచ్చారు. అయితే ఈ గొడవలన్నిటికీ కారణం అత్త వజ్రమ్మే అని మహేష్ కక్ష పెంచుకున్నాడు. సోదరుడు హరీష్తో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం మధ్యాహ్నం బంజారాకు వెళ్లాడు. ఈ క్రమంలో అత్త అల్లుడి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దగా అవుతుండటంతో వజ్రమ్మ పక్కన వేరే వాళ్ళ ఇంటి వద్దకెళ్లింది. కోపంతో అక్కడికి చేరుకున్న జక్కుల మహేష్ తన సోదరుడు జక్కుల హరీష్ ఇద్దరూ కలిసి కత్తితో వజ్రమ్మను దాడి చేశారు. అయితే ఈ దాడిలో తను చనిపోవడం జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లను ఇచ్చిన సొంత అత్తని అల్లుడు హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మద్దూరు మండలం బంజారా గ్రామానికి చెందిన జంగిలి యాదగిరి వజ్రమ్మ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆ కుమార్తె భవానీని 8 ఏళ్ల క్రితం అదే మండలం ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే అల్లుడు కూతురుతో కలిసి యాదగిరి వజ్రమ్మలు కొన్నేళ్లుగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని అంజయ్య నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. కొన్ని రోజులుగా భవానీ మహేష్ మధ్య గొడవలైతే మొదలయ్యాయి. సొంత గ్రామంలో ఈ నెల 22న పంచాయతీ కూడా పెట్టారు. అయితే పెద్దలు చెప్పినట్టుగా శనివారం భవానీ ధర్మారంలోని అత్తారింటికి వచ్చారు. అయితే ఈ గొడవలన్నిటికీ కారణం అత్త వజ్రమ్మే అని మహేష్ కక్ష పెంచుకున్నాడు. సోదరుడు హరీష్తో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం మధ్యాహ్నం బంజారాకు వెళ్లాడు. ఈ క్రమంలో అత్తాల్లుడి మధ్య మాటామాట పెరిగింది. ఆ మాటామాట పెరగడం కాస్త గొడవగా మారి అయితే ఈ గొడవ అవుతుండటంతో వజ్రమ్మ పక్కన వేరే వాళ్ళ ఇంటి వద్దకెళ్లింది. కోపంతో అక్కడికి చేరుకున్న జక్కుల మహేష్ తన సోదరుడు జక్కుల హరీష్ ఇద్దరూ కలిసి కత్తితో వజ్రమ్మను దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసును కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.